నమస్తే సార్. నమస్తే. సో, ఒక సాడ్ థింగ్ ఏంటంటే, హ్మ్. భార్య హ్మ్. పిల్లలు పుట్టకముందు బాగా ఉంటారు. హ్మ్. పిల్లలు పుట్టిన తర్వాత హ్మ్. వాళ్ళ సెక్షువల్ లైఫ్ కానీ, హ్మ్. ఇది గానీ తగ్గిపోతుంది. హ్మ్. వాళ్ళ కంప్లెయింట్ ఏంటంటే, లేడీస్‌ది హ్మ్. పెయిన్‌ఫుల్ థింగ్ వాళ్ళది పాపం. హ్మ్. హ్మ్. వాళ్ళ హ్మ్. కోసం పిల్లల్ని గాని, వాళ్ళ లైఫ్, బాడీ అన్నీ త్యాగం చేస్తే, హ్మ్. నాకు ప్లెజర్ లేదని చెప్పేసి వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడాలు, హ్మ్. వాళ్ళని ఇంకా డైవర్స్ అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఎక్కువ. యాహ్! చాలా ఎక్కువ. యాక్చువల్‌గా ఇప్పుడు ఆ అమ్మాయి వెనకాల చాలా ప్రేమగా తిరిగినట్టు తిరిగి, ఆ అమ్మాయితో ఎంజాయ్ చేసి, ఆ అమ్మాయితో ఒకళ్ళే పిల్లలనో, హ్మ్. ఇద్దరినో, హ్మ్. ముగ్గురినో కని, ఆమె ఇస్తేనే ఆ పిల్లలు పుట్టి, హ్మ్. ఆ పిల్లలంటే ప్రేముండి, హ్మ్. ఆ భార్య అంటే ప్రేమ ఉండకుండా హ్మ్. ఉండే మహానుభావులు చాలామందున్నారు. అవును. అలాగే సీ నువ్వు ప్లెజర్ ఎంజాయ్ చేసావు. ఆ పిల్లల్ని కన్నావు. ఆ ప్లెజర్ ఇచ్చింది ఆ అమ్మాయి, ఆ లేడీ. హ్మ్. ఆ పిల్లల్ని కనిచ్చినటువంటిది ఆ లేడీ. అయిపోయిన తర్వాత మాత్రం ఆ లేడీ దగ్గర నాకు ప్లెజర్ లేదంటే ఆ పిల్లల్ని ఎక్కడి నుంచి కన్నది? బట్ నిజంగా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్ ఉంది అని తెలీదు పాపం చాలామందికి. హ్మ్. ఇప్పుడేంటంటే వెజైనా అనేది మన పురుషాంగం కాకుండా స్త్రీ అంగం ఏదైతే ఉందో పిల్లల్ని కనేది కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు కలయికతో ఉండే సెక్షువల్ ప్లెజర్ కానీ ఉంటే వచ్చేది ఆ అంగాల నుంచే. ఎప్పుడైతే ఆ వెజైనా లూజనింగ్ లాక్సిటీ వచ్చిందో విత్ ప్రెగ్నెన్సీ ఆర్ విత్ ఇయర్స్ ఆఫ్ సెక్షువల్ ప్లెజర్స్ ఆర్ వాట్ ఎవర్, వెజనల్ హైఫు అని సర్జికల్గా కాకుండా హ్మ్. హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని, ఓకే. దాంతో లేడీ డాక్టర్స్, లేడీ టెక్నీషియన్సే ఉండి హ్మ్. పెయిన్‌లెస్‌గా ఒక రౌండ్‌గా పొడుగ్గా ఉన్నటువంటి ఒక హ్యాండిల్ లాంటి దానికి ఒక కాండమ్ లాంటిది పెట్టి, ఒక జెల్ పెట్టి దాన్ని కాన్ఫిగర్ చేసి, అది అంగంలో పెట్టి దాన్ని షూట్ చేసిన తర్వాత హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ వేవ్స్ వెజైనల్ వాల్ మొత్తం అలా ఇవ్వడం వలన మ్యూకోజల్ హ్మ్. టైటనింగ్, అక్కడ కొలాజిన్ సింథసిస్ రావడం, హ్మ్. అక్కడ లూజన్డ్‌గా ఉన్న వెజైనల్ మ్యూకోసా టైటన్ అవ్వడం, మంచి రిజల్ట్స్ రావడం కూడా జరుగుతున్నాయి. ఓకే. ఓకే. హ్మ్. ఇంకొకటి, ఇలా టైట్‌గా ఇలా ఉన్నటువంటి వెజైనా హ్మ్. ఎప్పుడైతే పిల్లలు పుట్టినప్పుడు ఇలా సాగిపోయిందో, అంటే వెజైనా తర్వాత స్కిన్ కింద యానల్ వజ్ అంటే మోషన్ వెళ్ళే పాత్వే ఉంటుంది. హ్మ్. పిల్లలు పుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉండి ఇక్కడ మోషన్ పాత్వే ఉంటే ఇక్కడ వెజైనా ఉందనుకోండి, అదేమవుతుంది ఇలా ఓపెన్ అవుతుంది. హ్మ్. అంటే ఈ కింద వాల్ అంతా సాగడం వల్ల, చైల్డ్ బర్త్ వలన ఆ వాల్ అంతా ఫ్లోర్ అంతా లాక్సిటీ వచ్చేసింది కింద వాల్. ఓకే. సో వెజనోప్లాస్టీ అని కూడా ఒక సర్జరీ వచ్చింది. గంటలో ఓహ్! అయిపోద్ది. ఆ! సో 1 ఫింగర్ థిక్‌నెస్ కావాలా? 1 ½ ఫింగర్ థిక్‌నెస్సే కావాలా? ఎంత టైటనింగ్ చేయాలి అనేది కూడా, అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చా అదంతా గూడా? సార్ నాకిలా కావాలి. హ్మ్. అంటే మరీ హ్మ్. 1 ఫింగర్, 1 ½ ఫింగర్ టైట్‌నెస్ కావాలి. హ్మ్. నాకు ఆల్మోస్ట్ వెజైనా ఇలా ఉన్నది. నాకు మళ్ళీ ఇలా టైటన్ అయిపోయి కింద నుంచి స్టిచ్ కింద వాల్ అనే దాన్ని హ్మ్. హ్మ్. ఎక్సెస్ మ్యూకోజా ఆ వెజైనల్ వాల్‌లో ఉన్నటువంటి టిష్యూని తీసేసి ఆ మజిల్స్‌ని టైటన్ చేస్తూ దాన్ని ఇలా లాక్సిటీగా ఉన్నదాన్ని దాన్ని ఇలా దగ్గరికి చేసి ఫ్లోర్‌ని మొత్తం రిపేర్ చేసి చక్కగా వెజైనల్ హోల్‌ని కూడా చిన్నగా చేసి ఈ బయటున్నటువంటి వెజనల్ వాల్స్‌లో లేబియా మైనోరా అంటారు, లేబియా మేజోరా అంటారు. అక్కడ మళ్ళీ రిపేర్ చేసి హ్మ్. మీకు ఆల్మోస్ట్ ఆహ్, వర్జిన్ వెజైనా క్రియేట్ చేస్తే ఎలాగా ఒక సర్జరీ చేసిన తర్వాత 1 ½ 2 మంత్స్ వరకు నో ఇంటర్‌కోర్స్. హుహు. సూచర్స్ కూడా లోపలే కరిగిపోయి ఉంటాయి. సో, ఓకే. ఈవెన్ బయట వెజైనా కూడా కొంచెం అలా రకరకాల ఫుడ్స్‌లో మైనోరా ఉందనుకోండి, దాన్ని కూడా నీట్‌గా ట్రిమ్ చేసి చక్కగా సన్న పొరలా చేయడం అనేది కూడా హుహు. జరుగుతుంది. ఓకే. వెరీ నార్మల్‌గా, చాలా బట్ ఎక్కువగా. ఎవరికి అఫోర్డబుల్ ఇవన్నీ కూడా? ఇట్ ఈస్ హ్మ్. అఫోర్డబుల్ టు ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ ఓకే. పీపుల్. ఇట్స్ ఓకే. నాట్ హ్మ్. రియల్లీ థాట్ ఎక్స్‌పెన్సివ్. హ్మ్. సో, చేసుకోవచ్చు. హ్మ్. ఎవరైనా చేసుకోవచ్చు. వన్ హార్డ్‌లీ హాఫ్ డే హాస్పిటల్ స్టే ఆర్ 1 డే. ఓకే. 1 నైట్ ఉంటారు. అంటే నెక్స్ట్ డే ఎవ్వరైనా మార్నింగ్ చేసుకోవచ్చా డాక్టర్? ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. బట్ వాళ్ళేంటంటే పీరియడ్స్ హ్మ్. ఉంటే గనక, పీరియడ్స్ అయిపోయిన సెవెంత్ డే ఎప్పుడు వస్తే హుహు. మళ్ళీ పీరియడ్స్ వచ్చేటప్పటికి హ్మ్. 2, 3 వీక్స్ హీలింగ్ పీరియడ్ అయిపోతుంది. ఓకే. సో, అలా ప్లాన్ చేసుకుంటుంటారు సాధారణంగా. సో, అది ఏంటంటే సాధారణంగా స్పైనల్ అనెస్థీషియా అని, హ్మ్. జనరల్ అనెస్థీషియా అని,
లేదా లోకల్‌గా అక్కడ అనస్థీషియా బ్లాక్స్ అని ఇచ్చి, ఆ ఏరియా నొప్పి లేకుండా చూసుకొని, ఆ ఏరియా స్పర్శ తెలియకుండా చూసుకొని, రకరకాల టెక్నిక్స్‌లో సర్జరీలు చేయడం జరుగుతుంటుంది. ఓకే.